పిల్లలు మనము టాకింగ్ ట్రైన్ రీడింగ్ పార్ట్ ఏలోకి వెళ్దాం. ఇది పేజీ నెంబర్ 7లో ఉంది. చూడండి, ఫస్ట్ నేను చదువుతుంటాను, జాగ్రత్తగా చూడండి. హలో, డూ యూ నో హూ ఐ యామ్? ఐ యామ్ ఏ ట్రైన్. మై నేమ్ ఈజ్ రైల్ రాజా. ఐ యామ్ యువర్ ఫ్రెండ్. చూడండి, మనకు ఈ ట్రైన్ తనకు తాను పరిచయం చేసుకుంటుంది. చూడండి, ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో ఈ ట్రైన్ మాట్లాడుతుంది. తను ఏం చెప్తుంది? హలో అని ఫస్ట్ వాళ్ళను గ్రీట్ చేస్తుంది, పలకరిస్తుంది. డూ యూ నో హూ ఐ యామ్? నేనెవరో మీకు తెలుసా? ఐ యామ్ ఏ ట్రైన్. నేను ఒక రైలును. మై నేమ్ ఈజ్ రైల్ రాజా. నా పేరు రైల్ రాజా. ఐ యామ్ యువర్ ఫ్రెండ్. నేను మీ స్నేహితుణ్ణి అని చెప్తుంది. ఎవరిక్కడ? టాకింగ్ ట్రైన్, మాట్లాడే రైలు మనతో తన గురించి చెప్తుంది. ఇంకా ఏం చెప్పిందో చూద్దాం. ఐ హ్యావ్ నో లెగ్స్ బట్ ఐ కెన్ మూవ్ లైక్ యూ. ఐ హ్యావ్ మెనీ వీల్స్. ఐ రన్ ఆన్ రైల్స్. ఐ హ్యావ్ అన్ ఇంజన్ యాజ్ మై ఫేస్. ఐ హ్యావ్ bogies as my tail. I am very long. I make the sound coo coo chuk chuk. I go to different places. చూడండి ఏం చెప్పిందో. ఐ హ్యావ్ నో లెగ్స్. నాకు కాళ్ళు లేవు. లెగ్స్ అంటే ఏంటివి? ఇక్కడ కాళ్ళు. నో లెగ్స్ అంటే నాకు కాళ్ళు లేవు. బట్ కానీ ఐ కెన్ మూవ్ లైక్ యూ. కానీ నేను మీలాగే నేను నడవగలుగుతాను, కదలగలుగుతాను అని చెప్తుంది. ఐ హ్యావ్ మెనీ వీల్స్. నాకు చాలా చక్రాలు ఉంటాయి. వీల్స్ అంటే చక్రాలు, మెనీ అంటే చాలా. ఐ హ్యావ్ మెనీ వీల్స్ అంటే నాకు చాలా చక్రాలు ఉంటాయి. చూడండి, ట్రైన్కి చాలా ఉన్నాయి కదా. ఓకే. ఐ రన్ ఆన్ రైల్స్. నేను పట్టాల మీద పరిగెత్తుతున్నా. ఇక్కడ చూడండి, పట్టాలు ఉన్నాయి కదా. ఐ రన్ ఆన్ రైల్స్. పట్టాల మీద నేను వెళ్తానని చెప్తుంది. ఐ హ్యావ్ అన్ ఇంజన్ యాజ్ మై ఫేస్. నా ఫేస్, ఈ ఇంజన్ ఉంది కదా, ఇంజన్ సహాయంతోనే మనం రైలు నడవగలుగుతుంది. అయితే ఆ ఫేస్కి లాగా నాకు ఇంజన్ ఉంటుందని చెప్పండి. ఫేస్ అంటే ముఖము. ఇంజన్ ఎలా ఉంటుందంటే ట్రైన్కి ఫేస్ లాగా ముందు భాగంలో ఉంటుంది. ఐ హ్యావ్ bogies యాజ్ మై టెయిల్. ఇంకా నేను భోగీలు అంటే బాక్సెస్ ఉంటాయి కదా ట్రైన్ వెనకాల. నాకు బోగీస్ ఎలా ఉంటాయంటే ఒక తోకలాగానే ఉంటాయి. నా తోకలాగానే బోగీస్ నా వెనకాల ఉంటాయని చెప్తుంది. ఐ ఆమ్ వెరీ లాంగ్. నేను చాలా పొడవుగా ఉంటాను. లాంగ్ అంటే ఇక్కడ పొడవు. ఐ మేక్ ద సౌండ్ కూ కూ చుక్ చుక్. నేను ఒక శబ్దాన్ని ఇస్తాను. మనం ట్రైన్ సౌండ్ని గుర్తుపడతాం కదా. ట్రైన్ వస్తుందంటే ఎలా ఉంటుంది? చుక్ చుక్ అని అంటాంగా. కూ కూ చుక్ చుక్ అనే శబ్దాన్ని ఇస్తాను. ఐ గో టు డిఫరెంట్ ప్లేసెస్. నేను వివిధ ప్రదేశాలకు, రకరకాల ప్రదేశాలకు వెళతానని ట్రైన్ చెప్తుంది. ట్రైన్ నేమ్ ఏంటి? రైల్ రాజా. ఓకే, అర్థమైందా ఈ పేజ్? మనం నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్లేసెస్ త్రూ విచ్ ఏ ట్రైన్ ట్రావెల్స్? ట్రైన్ ఏ ఏ ప్లేస్ల గుండా వెళ్తుందో మనం నెక్స్ట్ పేజీలో చూద్దాం. పిల్లలు, ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 8లోకి వచ్చాం కదా. ఇక్కడ ఈ పేరా నేను చదువుతాను, చూడండి. ఐ గో త్రూ ఫారెస్ట్ అండ్ టన్నెల్స్. ఐ గో ఓవర్ రివర్స్, పాస్ ఓవర్ bridges. I move through deserts, fields and valleys. I go along mountains, ponds and lakes. ఒక్కసారి మీరు ఈ బిగ్ పిక్చర్ని చూడండి. మనకు ట్రైన్ ఏ ప్లేస్ల గుండా పోతుందో ఒక్కసారి చూసినాక దాని వివరంగా చెప్తాను. చూడండి, ఇది ట్రైన్. ఇవేంటివి? మౌంటైన్స్. మౌంటైన్స్ అంటే ఏంటి? పర్వతాలు. ఇక్కడ చూడండి, ఈ వాటర్ కనిపిస్తుంది కదా, ఇదంతా రివర్ అనుకోండి, రివర్స్. ఇవి ఫీల్డ్స్. ఫీల్డ్స్ అంటే పంట పొలాలు. చూడండి, ఇది బ్రిడ్జ్. బ్రిడ్జ్ మీద గుండా కూడా వెళ్తుంది. తర్వాత ఇవి లోయలు అంటే వ్యాలీస్.
ఇక్కడ ఏముంది, క్యామెల్ ఉంది. క్యామెల్ ఎక్కడ ఉంటుంది, డిజర్ట్లో ఉంటుంది. డిజర్ట్స్ అంటే మొత్తం ఇసుక, ఎడారి అన్నట్టు మొత్తం ఇసుకనే ఉంటుంది. ఈ విధంగా ఇంకా చూడండి ఇక్కడ ఈ డిఫరెంట్ ఉంది చూడండి. దీన్ని ఏమంటే టన్నెల్. టన్నెల్ అంటే సొరంగము. సొరంగం ద్వారా కూడా ఈ ట్రైన్ వస్తుంది అన్నట్టు. ఈ విధంగా మనకు ట్రైన్ ఏ ప్లేస్లో డిఫరెంట్ ప్లేసెస్ వెళ్తుందన్నారు, అవన్నీ ఇక్కడ ఈ పిక్చర్లో మనకు చూపించారు. మళ్ళీ ఇక్కడ మనం చదువుకుంటున్నాం చూడండి. ఐ గో త్రూ ఫారెస్ట్స్ అండ్ టన్నెల్స్. నేను ఫారెస్ట్ అంటే అడవుల గుండా మరియు ఇదేంటి సొరంగాల ద్వారా కూడా వస్తాను అని చెప్తుంది. ఇంకా అంతేకాకుండా రివర్స్ అంటే నదులు, తర్వాత బ్రిడ్జెస్ అంటే ఆనకట్టలు, తర్వాత డిజర్ట్స్ అంటే ఎడారులు, ఫీల్డ్స్ అంటే పంట పొలాలు, వ్యాలీస్ అంటే లోయలు, ఇంకా మౌంటైన్స్ పర్వతాలు, పాండ్స్ అంటే సరస్సులు, చిన్న చిన్న నీటి కొలనులు, గుంటలు అలాంటివి అన్నట్టు. లేక్స్ అంటే సరస్సులు. ఈ విధంగా అన్ని ప్రదేశాలను వాటి గుండా నేను వెళ్తానని చెప్తుంది. ఎవరు, టాకింగ్ ట్రైన్, రైల్ రాజా. ఏమంటుంది మళ్ళీ ఒకసారి చదువుతాను వినండి. ఐ గో త్రూ ఫారెస్ట్స్ అండ్ టన్నెల్స్. I go over rivers, pass over bridges. I move through deserts, fields and valleys. I go along mountains, ponds and lakes. ఓకే, అర్థమైంది కదా ఏ ప్లేస్లో గుండా వెళ్తుందో. ఇప్పుడు నెక్స్ట్ పేజీకి వెళ్దాం. పేజీ నెంబర్ 9. ఈ పారాగ్రాఫ్ చూడండి. ఎవ్రీవన్ కెన్ సీ మీ. ప్రతి ఒక్కరు కూడా నన్ను చూస్తారని చెప్తుంది. ద రిచ్ అండ్ ద పూర్, ద యంగ్ అండ్ ద ఓల్డ్, వేర్ ఎవర్ దే లివ్, వాట్ ఎవర్ లాంగ్వేజెస్ దే స్పీక్, పీపుల్ లివింగ్ ఇన్ సిటీస్ అండ్ విలేజెస్, దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. ఐ టేక్ దెమ్ టు దేర్ ప్లేసెస్. చూడండి ఎంత బాగా చెప్పిందో ట్రైన్. నన్ను ప్రతి ఒక్కరూ కూడా చూస్తారంటుంది. ఎవ్రీవన్ కెన్ సీ మీ అని చెప్పింది. తర్వాత ఏమంటుంది, ద రిచ్ అండ్ ద పూర్. రిచ్ అంటే ఇక్కడ ధనవంతులు, పూర్ అంటే పేదవారు. ఎవరంట, ద రిచ్ పీపుల్ మరియు పేద పీపుల్. ద పూర్, ద రిచ్ అండ్ ద పూర్, ద యంగ్ అండ్ ద ఓల్డ్. ఓల్డ్ అంటే ముసలివారు, యంగ్ అంటే యువకులు. యువకులు మరియు ముసలివారు. వేరెవర్ దే లివ్, ఎక్కడ నివసించినా కానీ, లివ్ అంటే నివసించడం. వాట్ ఎవర్ లాంగ్వేజెస్ దే స్పీక్, వారు ఏ భాష మాట్లాడినా కానీ. లాంగ్వేజెస్ అంటే భాషలు. భాషలు అంటే ఏంటి, తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ, కన్నడ ఇలాంటివి లాంగ్వేజెస్. వాళ్ళు ఏ భాష మాట్లాడినా కానీ. పీపుల్ లివింగ్ ఇన్ సిటీస్ అండ్ విలేజెస్, వాళ్ళు నగరాలలో లేదా పట్టణాలలో కానీ గ్రామాలలో. విలేజెస్ అంటే గ్రామాలు. ఎక్కడ నివసించినా కూడా దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా నా స్నేహితులే. ఐ టేక్ దెమ్ టు దేర్ ప్లేసెస్, నేను వారిని వారి యొక్క ప్రదేశాలకు తీసుకువెళ్తాను. నాకు ఎలాంటి భేదభావము లేదు. వాళ్ళు పేదవారైనా, ధనికులైనా, ముసలివారైనా, యువకులైనా, ఇంకా ఏ భాష మాట్లాడినా కూడా అందరూ కూడా నా స్నేహితులే. నేను వారి ప్లేస్కి తీసుకువెళ్తానని చెప్పింది. లుక్, ద గార్డ్ ఈజ్ వేవింగ్ ద గ్రీన్ ఫ్లాగ్ నౌ. చూడండి, ఆ గార్డ్ నాకు గ్రీన్ ఫ్లాగ్ ఊపుతున్నాడు. వేవింగ్ అంటే ఊపడం. కాబట్టి ఏమందంట, ఐఎమ్ రెడీ టు లీవ్. నేను వదిలే సమయం అవుతుంది, నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు లీవ్ అంటే నేను వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. హరీ యాప్, గెట్ ఇన్, త్వరగా రండి, ఎక్కండి. గెట్ ఇన్ అంటే లోపలికి ఎక్కండి. హరీ అప్ అంటే త్వరగా. ఐ విల్ టేక్ యూ వేర్ యు వాంట్ మీ టు టేక్. నేను తొందరగా ఎక్కండి, మీరు ఎక్కడికంటే అక్కడికి నేను తీసుకెళ్తానని ట్రైన్ పిల్లలతో చెప్తుంది అన్నట్టు.
అర్థమైందా? చాలా బాగా చెప్పింది కదా ట్రైన్ నేమ్ ఏంటి? రైల్ రాజా. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు చూడండి. వై డస్ ద గార్డ్ వేవ్ ఏ గ్రీన్ ఆర్ ఏ రెడ్ ఫ్లాగ్? గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు రెడ్ ఫ్లాగ్ని కానీ గ్రీన్ ఫ్లాగ్ని కానీ ఊపుతారు. ఎందుకు అని అంటే, రెడ్ ఫ్లాగ్ ఊపితే స్టాప్ అని, అంటే ఆగుమని. అలాగే గ్రీన్ ఫ్లాగ్ ఊపినట్లయితే బయలుదేరమని, స్టార్ట్ కావడానికి సిద్ధమని, అవి సిగ్నల్స్గా చూపిస్తారు అన్నట్టు. ఓకే, అర్థమైందా? ఇవి బాగా చదవండి. నేను చెప్పేది 1-2 సార్లు చూసుకుంటూ మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చదవండి, అర్థమవుతుంది.